సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నెక్స్ట్ ఓ బాలయ్య బాబు గారు మిస్ అయ్యారు ఈ ఫ్రేమ్ లో. లేరు, ఆయన అప్పుడు లేరు. ఇది ఎక్కడంటే శ్రీకాంత్ గారు అబ్బాయి రోషన్ ఉన్నాడు కదా. అవును, చిన్నప్పుడు రోషన్ 5th బర్త్డేనో 3rd బర్త్డేనో ఎప్పుడో చేస్తే అక్కడ అందరూ కలిసినప్పుడు దిగిన ఫోటో ఇది. ఓకే. అప్పుడు నాగార్జున గారు మొబైల్ వాడుతున్నారా? వచ్చింది అప్పుడు అప్పుడు వచ్చింది అప్పుడు 98లోనే ఎప్పుడో కదా మొబైల్ వచ్చింది. 99 ఓకే 2000 ఆ పీరియడ్ లో వచ్చింది. అప్పుడే వచ్చింది. ఓ అసలు ఆ మొబైల్ చూడండి ఆయన ఎక్కడ పెట్టుకున్నారు. అప్పుడు మోటరోలా అనుకుంటారు. సూపర్ అసలు. నెక్స్ట్ ఇది దిస్ ఈజ్ మా నాన్నగారు చనిపోయినప్పుడు చిరంజీవి గారు ఇంటికి వచ్చారు. ఓకే, ఇంటికి వచ్చినప్పుడు కానీ మీ ఇద్దరు బాండింగ్ బాగుంటుంది కదంటే. యా నైస్ ఉంది, నైస్ మ్యాన్. అన్నయ్య అంటాం, ఈజ్ నైస్ మ్యాన్. ఐ నో హిమ్ ఫ్రమ్ వెరీ బిగినింగ్ 79 నుంచి. నో ఇన్ ద సెన్స్ ఐ సీన్ హిమ్. ఆయన చూస్తూ ఉండేవాడిని, ఐ యూస్ టు ఇంటరాక్ట్. చాలా మంచి వ్యక్తి అండి. సో ఆయన బయోగ్రఫీ మీద కూడా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకుంటా. స్టేజ్ మీద చెప్పాను నిజంగా, నాకు అనిపించి చెప్పాను. ఓకే, ఆయన ఒడిదుడుకులు ఆయన వచ్చినాయి. ఒక హీరోగా జనరల్గా చాలామంది హీరోలు వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. బట్ ఈయన ఇంత హీరోగా వచ్చి ఇంత మెగాస్టార్ లెవెల్, టుడేస్ లెవెల్ సస్టైన్ అవ్వటం. అండ్ తనతో పాటు తన పేరు వచ్చిన తర్వాత తనతో పాటు వచ్చిన వాళ్ళ హీరోలందరూ ఒక సపరేట్ లైన్ డాన్స్లకి, ఫైట్లకి రకరకాలుగా ఇదయ్యాడు కదా ఆయన. ఓకే, అంటే ఆయన స్టార్టింగ్ కెరీర్ నుంచి చూసారు కాబట్టి ఆయన పడ్డ కష్టాలన్నీ మీకు తెలుసు కాబట్టి డెఫినెట్ గా ఆయన బయోగ్రఫీ తీస్తే బాగుంటుంది. ఓకే, డిఫరెంట్ షేడ్స్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారికి ఏముంది, ఆయన హీరో కొడుకు హీరో అయ్యాడు, హీరోగా వెళ్తూ వచ్చారు అంతే. వెంకటేష్ హీరో వెళ్తారు, మహేష్ బాబు వెళ్తూ వచ్చారు. ఈ మళ్ళీ పూర్వం నాగేశ్వరరావు గారు, రామారావు గారు వచ్చినప్పుడు అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళే, అది వేరు. ఓకే, అలాగే తర్వాత మా చిరంజీవి గారు వచ్చి అప్పటికే రామారావు గారు, నాగేశ్వరరావు, శోభన్ కృష్ణ గారు వీళ్ళందరూ ఉండగా, అందరూ అందమైన వాళ్ళు అనే ఒక రకంగా ఉండగా, ఒక మనిషి వచ్చి ఎవరెవరికి సంబంధం లేకుండా ఇండస్ట్రీకి సంబంధం కష్టపడుతూ వచ్చి చేసి నిలబడి ప్రతి ఆఫీస్కి వెళ్ళి చేసి షూటింగ్ చేద్దాం చేసి కష్టపడి రకరకాల షేడ్స్తో, అదే సినిమాలు వచ్చి ఆడక రకరకాలుగా ఆ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి ఆయనకి. ఓకే, తర్వాత మరి పాలిటిక్స్లో ఎంటర్ అవటం, మళ్ళీ లేకపోవటం, అన్ని షేడ్స్ ఉన్నాయి ఆయనకి. ఓకే, కెరీర్ స్టార్టింగ్ లో మీరు ఒకటి ఆయన లైఫ్ లో చూసిన ఆయన స్ట్రగ్లింగ్ పీరియడ్ అంటే మీకు గుర్తుండి టీ నగర్ లో కావచ్చు. మేము ఆంధ్ర క్లబ్లో ఉండేవాళ్ళం. మేము అందరం ఆంధ్ర క్లబ్లో అప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడుకుంటాం, అందరూ కూర్చుని అక్కడికి వచ్చేవాళ్ళు. ఆయన ఆ ఎదురుగానే ఉండేవాళ్ళు. ఈయన సుధాకర్ను, మన హరిప్రసాద్ గారు ఆవిడ ఆ బిల్డింగ్లో రెంట్కి ఉండేవాళ్ళు. ఆవిడ చూస్తూ ఉండేవాళ్ళు. తర్వాత జయకృష్ణ గారు అదే మనవరు పాండవుల సినిమా తీసేవాడు. జయకృష్ణ గారి ఆఫీస్లో మేము అక్కడ ఫ్రెండ్ కూడా ఉండేవాడు, సుబ్రహ్మణ్యం అని క్యాష్. అడిగి వెళ్తూ ఉండేవాడు. అక్కడ వచ్చి అడుగుతూ ఉండేవాళ్ళు, షూటింగ్ ఎప్పుడండి, మళ్ళీ డేట్స్, అది ఇది. సో ఇలాగ చూసేవాళ్ళం అన్నీ. బట్ అప్పుడు చిరంజీవి గారు, ఇప్పుడు చిరంజీవి గారు యాజ్ ఇట్ ఈస్ సేమ్, అదే బిహేవియర్, అదే క్యారెక్టర్, అదే. ఇప్పుడు కూడా నాకు తెలిసినంతవరకు, మరి మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు, కానీ తన బిగినింగ్లో వచ్చినప్పుడు ఎలా హంబుల్గా ఉండేవాళ్ళు, వెన్ యూ గ్రో అప్ బికమ్ ఏ పెద్ద మెగాస్టార్ హీరో అయిన తర్వాత కూడా ద సేమ్ కైండ్ ఆఫ్ హంబుల్నెస్. ఎవరైనా కనపడినా మాట్లాడటం, చేయటం, ద సేమ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. ఓకే, ఈవిడ తోట తరణి గారి సిస్టరు. ఓకే, అంటే మా వైఫ్ బ్రదర్ గాట్ మ్యారీడ్ టు హర్. మా ఫాదర్ చనిపోయినప్పుడు వచ్చింది ఇది. ఓకే, ఓకే, కానీ నేనున్నా అని ఒక భరోసా అయితే ఇస్తారు ఎవరికైనా. ఇస్తారు. అండ్ ఈ స్టాండ్స్ బై దట్. ఈ హెల్పింగ్ నేచర్ ఈస్ ఫెంటాస్టిక్. చాలా మందికి చాలా తెలియదండి ఆయన చేసి. నాకు చాలా మందికి హాస్పిటల్లో ఉన్నారంటే వాళ్ళకి ఏమేమి కావాలో ఏంటో డబ్బులు పంపించడమా, ఫోన్ చేయటమా, సమ్ కైండ్ ఆఫ్. చాలా వరకు తెలియదు. నాకు తెలిసి ఒక 10% బయట తెలిసి ఉంటుంది అంతే. 90% ఎవరికి తెలియదు అసలుకి ఆయన చేసేది. ఇంకా ఈయన చేసే మిగతా కొంతమంది ఉన్నారు, కొంతమంది అసలు తెలియదు, చేస్తానే ఉంటారు. ఈయన ఒక్కడే చేస్తారు, అందరూ చేయరని కాదు, చాలా మంది చేసేవాళ్ళు ఉంటారు. ఈయన నాకు బాగా తెలుసు కాబట్టి, ఈయన ఏం చేస్తున్నారు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతాను. ఓకే, కానీ ఇప్పటికీ చిరంజీవి గారి సినిమాలలో ఎప్పుడు చేయలేదు. అదే యాదృచ్ఛికం, నాకు అదే అర్థం కాదు. సినిమాల్లో ఎప్పుడు యాక్ట్ చేయలేదు నేను. ఒక శంకర్ దాదా MBBS చేశా ఎప్పుడు, లాంగ్ బ్యాక్. తర్వాత మళ్ళీ మనకు చేస్తే ఆచార్యులు చేశారు.
కానీ ఎప్పుడు కలుస్తానే ఉన్నప్పుడల్లా మాట్లాడతాం, బెనర్జీ మనం చేద్దాం, ఓకే. See, ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాలా అంతే అవకాశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.